ఉమ్మడి వరంగల్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలో పలు కాలనీలు నీట మునిగాయి. వడ్డేపల్లి చెరువు, ఊర చెరువు కట్ట తెగడంతో గోపాల్పూర్ ప్రాంతంలోని కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వరద ప్రవాహంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నవీన్ ఓకే 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 ఇక వరంగల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదల్లో చిక్కుకున్న బాధితుల కష్టాలు బయటి ప్రపంచానికి చూపించేందుకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సాహసోపేతంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించింది. వరదల్లో చిక్కుకున్న వారి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ నగరంలో వరదల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా మొత్తం నదులను తలపించడంతో మామూలుగా వెళ్ళేటువంటి పరిస్థితి లేకపోవడంతో ట్రాక్టర్లో మనం వరద ముంపు ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నాం. వరద బాధితులను కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. వరంగల్ నుంచి ఇటు యువతల వైపు నుంచి అటు హనుమకొండ వైపు పోయేటువంటి పరిస్థితి లేదు. హనుమకొండ నుంచి ఇటు వరంగల్ వైపు వచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో మనం ట్రాక్టర్ల ద్వారా ముంపు బాధితులను కలిసేటువంటి ప్రయత్నం చేద్దామని మనం బయలుదేరాం. చాలామంది ఇక్కడ నిర్వాహకులు, ఇక్కడ స్థానికులు కూడా మనతో ఉన్నారు. ఎప్పటి నుంచి ఉంది ఈ వరద పరిస్థితి ఏంటన్నటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వరద పరిస్థితి ఎప్పటి నుంచి ఉందండి? మోంతే తుఫాన్ ప్రభావం వల్ల నిన్న రాత్రి పొద్దున్న నుంచి రాత్రి 24 అవర్స్ కురిసినటువంటి వానకు దగ్గర ఇక్కడ సిక్కులవాడ ఉంటుంది. 150 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నది 50 సంవత్సరాల నుండి. మరి దాని పక్కనే ఒడ్డరవాడ ఉంటుంది. ఆ ఒడ్డరవాడ కూడా 200 కుటుంబాలు ఉంటాయి. దాదాపుగా 500 కుటుంబాలు పూర్తిగా నీటిలో మునిగిపోయినాయి. ఇప్పటి వరకు కూడా అధికారులు ఎటువంటి సహాయక చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేంద్ర గారు వచ్చారు. వాళ్ళ పర్యవేక్షణలో ఈ అలంకార్ జంక్షన్లో నీళ్లు ఉన్నటువంటి అన్ని మొత్తం చూడడం జరిగింది. మరి వెంటనే కలెక్టర్ గారు చొరవ చూపి ఈ నీళ్లు బయటికి పోయే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మైనారిటీ కమిషన్ తరఫున గవర్నమెంట్కి కోరుతున్నాను. మరి ఎప్పటికీ కూడా ఇక్కడ నీళ్లు ఇట్లనే అవుతుంది. 2023లో కూడా ఇలానే వర్షం వచ్చి దాదాపుగా 400 నుంచి ఒక 500 కుటుంబాలు పూర్తిగా నీటి మట్టం అయినాయి. మరి ఇప్పుడు కూడా ఒడ్డరివాడ, చిక్కులవాడ పూర్తిగా మునిగిపోయింది. అది ఎక్కువ ఉంది. అటు దాదాపు మీరు చూస్తున్నారు, చూడండి, అలంకార్ జంక్షన్ పూర్తిగా నీటి మట్టమై మొత్తం మునిగిపోయి ఉంది. దాదాపుగా ఒక 150 దుకాణాలు ఇక్కడ ఆటో కన్సెంట్ వాళ్ళు ఉంటుంది, అది పూర్తిగా మునిగిపోయినాయి. మరి దగ్గర ఒక 500 కుటుంబాలు కూడా చిక్కులవాడ, మరి ఒడ్డరవాడ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు అక్కడనే మనం బయలుదేరుతున్నాము అధికారుల పక్షాన. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనం చూస్తున్నాం. ఏ విధంగా ఇప్పుడు మనం ములుగు రోడ్డు ప్రధాన జంక్షన్ నుంచి కాకతీయ కాలనీలోకి పోతున్నాం. కాకతీయ కాలనీలో కూడా ఎట్లా ఉంది పరిస్థితి అనేటువంటిది తెలుసుకుందాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం కాకతీయ కాలనీ లోపలికి వచ్చాం. ఇదే ట్రాక్టర్ ద్వారా మాత్రమే ఇందులోకి రాగలుగుతున్నాం. ఇక్కడే మొత్తం కూడా మనం చూడవచ్చు కాలనీలో ఏ విధంగా ప్రహరీ గోడల వరకు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. కార్ల పరిస్థితి చూడవచ్చు మనం. కార్లు ఏ విధంగా నీటిలో తేలియాడుతున్నాయో మొత్తం కూడా కాకతీయ కాలనీ అంతా కూడా మునిగిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరంగల్, హనుమకొండ నగరాలను కలిపేటువంటి ఈ కాకతీయ కాలనీ పరిస్థితి చూడవచ్చు. భద్రకాళి ప్రధాన నాలా ఏదైతే ఉందో ఆ అలుగు నుంచి వచ్చేటువంటి భద్రకాళి నాలా మొత్తం కూడా ముంచెత్తడంతో ఈ కాలనీలో ఈ విధంగా ఉంది పరిస్థితి. ఎవరు కూడా మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటరు మునగడంతో మనం చూస్తున్నాం. డాబాల మీద వాళ్ళు ఆహారం కోసం బిక్కున ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోవడంతో పై అంతస్తుల మీద జనం ఉన్నారు. కాకతీయ కాలనీలోని ఇండ్ల లోపలికి ఏ విధంగా నీరు చేరిందో మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఇటు ములుగు రోడ్డు నుంచి కాకతీయ కాలనీ వరకు మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వీళ్లకు సాయం కోసం ఇంతకుముందు ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా ఇదే ట్రాక్టర్ మీద వచ్చేసి
వీళ్లకు నిత్యావసరాలు పంపిణీ చేసి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా మొత్తం కూడా ఇళ్లలోకి ఏ విధంగా నీళ్లు చేరాయో మొత్తం వరంగల్ నగరంలో 45 కాలనీలో ఇదే పరిస్థితి ఉంది. అయితే చిన్న వర్షాలకు భారీ వర్షాలకు కూడా వరంగల్ మొత్తం ఈ విధంగా వరదలకు ముంచెత్తుతుంది. నిన్న మనకు ఈ కారు పైనుంచి పోయాయి, మనకు ఆ అచ్చులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కారు ఏదైతే ఉందో ఈ కారు పైనుంచి వాటర్ పోయినని స్థానికులు చెప్తా ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో అంటే దాదాపుగా ఈ పరారి గోడ లెవెల్లో ఈ వాటర్ వచ్చేసిందని స్థానికులు చెప్తా ఉన్నారు. చూడవచ్చు మనం పిల్లలు ఏ విధంగా వాటర్లో ఆడుతున్నారో. మొత్తం కూడా వరంగల్ నగరం అంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే వరంగల్ నగరానికి ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ హామీ ఇచ్చినప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం ఇంకా పనులు ప్రారంభం కాలేదు. అండర్ గ్రౌండ్ నిర్మాణం పూర్తి అయితేనే ఈ వరంగల్ నగరం బాగుపడుతుంది, ఈ వరదల నుంచి కోలుకునేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. మొత్తం ఇక్కడ స్థానికులు పెద్ద మొత్తంలో ఈ స్థానికులు కూడా నిత్యావసరాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు చూడవచ్చు మనం, వాహనాలు ఏ విధంగా కార్లు, కాలనీలో ఉన్నటువంటి బైకులు ఇవన్నీ కూడా వరద నీటిలో వరద ఉధృతి ఇంకా ఏ విధంగా వస్తుందో మనం చూస్తూ ఉన్నాం. మొత్తం వరంగల్లోని 45 కాలనీలో ఇదే పరిస్థితి ఉంది. జనం కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి, నిత్యావసరాలు కొనుక్కునేందుకు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి. మనం వీడియో జర్నలిస్ట్ జగదీష్ చూపెడుతున్నాడు. వరద ఉధృతి ఏ విధంగా కొనసాగుతుందో మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం ట్రాక్టర్ల మీద ప్రయాణిస్తే తప్ప ఈ రోడ్లలోకి రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా వరంగల్ వాసులను మొంతా తుఫాన్ ముంచెత్తిందని చెప్పాలి, వరంగల్ నగరాన్ని ముంచెత్తిందని చెప్పాలి. మొత్తం గోపాల్పూర్ కాలనీ అయితేనేమి, అటు వడ్డపల్లి చెరువు ముంచెత్తినటువంటి వడ్డపల్లి, చిన్న వడ్డపల్లి, పెద్ద వడ్డపల్లి అన్నీ కూడా అన్ని కాలనీలోనూ వరద బీభత్సం కనిపిస్తూ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ రావడంతో నగర వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటికే 1200 మందిని ఈ కాలనీలో ఉన్నటువంటి వారందరినీ కూడా తరలించినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్లలో జనమంతా ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కి అక్కడ రక్షణ తీసుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా వరద ముంచెత్తుతుంది కాలనీలను. మొత్తం కూడా భద్రకాళి ఈ నాలాకు సంబంధించినటువంటి ఈ వరదంతా కూడా వరంగల్ కాకతీయ కాలనీ ముంచెత్తింది. ఇక అటువైపు చూస్తే హంటర్ రోడ్లో కూడా ఇదే పరిస్థితి. హంటర్ రోడ్లో కూడా కాలనీలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సంతోషి మాత టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో అక్కడ స్థానికులు ఆహాకారాలు చేస్తూ బిక్కున కాలం వెల్లదీస్తున్నారు. రాత్రి కొంతమందిని పోలీసులు తరలించినప్పటికీ ఇంకా చాలామంది ఆ ఇళ్లలోనే ఉండిపోయారు. వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇవాళ వరద ఉధృతి, వర్షం లేనప్పటికీ వరద ఉధృతి మాత్రం వీడడం లేదు. మనం అలంకార్ జంక్షన్కి వచ్చాము కాకతీయ కాలనీ నుంచి. అలంకార్ జంక్షన్ ఇది ప్రధానంగా వరంగల్ హనుమకొండను కలిపేటువంటి ప్రధాన జంక్షన్. ఆ ప్రధాన జంక్షన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉందో ఒక చెరువును, ఒక నదిని తలపిస్తున్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా అలంకార్ జంక్షన్లో ఈ విధంగా పరిస్థితి మనకు మొత్తం కూడా ముంపు ఏ విధంగా ఉందనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు కూడా అక్కడ నదుల్లో వస్తున్నటువంటి వాటర్లో మొత్తం స్నానాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎటు చూసినా మొత్తం రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వరంగల్ నగరంలో ఈ వరద ఇంకా ఎప్పుడు వీడుతుందా అన్నటువంటి దాంట్లో నగర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. పిల్లలు వీళ్ళంతా కూడా ఉన్నటువంటి దృశ్యాలు. ఒక పెళ్లి కూడా మనం ఇప్పుడు పోయొచ్చినటువంటి కాకతీయ కాలనీలో ఒక పెళ్లి కూడా ఇవాళ ఆగిపోయినటువంటి పరిస్థితి. పెళ్లి వరదకు రాత్రి జరగాల్సినటువంటి పెళ్లి వాయిదా వేసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇక్కడ కనిపించాయి. మొత్తం కూడా వరంగల్ నగరంలో ఉన్నటువంటి అయితే ఈ విధంగా ఇంకా నడుములోతు నీళ్లలోనే వరంగల్ నగర వాసులు అయితే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.